ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శోభా గారు భద్రావతి బెంగళూరు దగ్గర నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఆకాశ రికార్డ్స్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనమందరూ ప్రియమైన గురువులైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి, మహావతార్ బాబాజీకి, మళ్ళీ నా ధ్యాన మార్గదర్శక గురువులందరికీ కూడా నా హృదయపూర్వక అనంత శతకోటి ధన్యవాదాలు. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన సరితా మేడం కు, మళ్ళీ గ్రూప్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువులకు, యూట్యూబ్ ద్వారా జూమ్ ద్వారా చూస్తున్న ప్రతి ధ్యానులకి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలండి. నా పేరు కేజీ శుభ. నేను కర్ణాటకలో భద్రావతి టౌన్ లో ఉంటున్నాను. నేను లాస్ట్ 5 years నుంచి ధ్యానంకి వచ్చాను. నేను ధ్యానంకి వచ్చింది నా అనారోగ్య సమస్య వల్ల. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ వచ్చానో అప్పటి నుంచి నాకు అన్ని నార్మల్ వచ్చేసాయి. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను. మళ్ళీ నాకు మహావతార్ బాబాజీ ద్వారా నా లైఫ్ పర్పస్ నాకు తెలిసింది. మళ్ళీ నాకు బాబాజీ గారి ఒక ఛానలింగ్ కూడా స్టార్ట్ అయింది. మనము ఈ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాము, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామంటే ఎన్నో విషయాలు మనం డే బై డే తెలుసుకుంటూ ఉంటాం కదా. పత్రి సార్ ఎప్పుడు కూడా ఏది కూడా ఎక్కువ కాకూడదు అన్నారు. అంటే ప్రతి ఒక్కరూ మనము మనుషులైన పుట్టిన తర్వాత మన మోక్షము ముక్తి ఏమంటామో అది మనం పొందేది ఈ ఒక ఆధ్యాత్మిక దానికి వచ్చిన తర్వాత. ఓకేనా? అలాంటిది సార్ ఏమంటారంటే మనము ప్రతి ఒక్కటి కూడా 50-50గా ఉండాలి, మధ్య మార్గంలో ఉండాలి. అతి అతి అంటే ఏది కూడా ఎక్కువ కాకూడదు. అంటే కుటుంబ ధర్మం కూడా ఎక్కువ కాకూడదు, మళ్ళీ స్పిరిచువల్ కూడా ఎక్కువ కాకూడదు. అన్నిటి కూడా మనం బ్యాలెన్సింగ్ స్టేట్ లో ఉండాలి, మధ్య మార్గంలో ఉండాలి అని చెప్పారు. ఎప్పుడు మనం ఆధ్యాత్మికలో ఉంటామో, ఇది ధ్యానం చేస్తామో, అప్పుడు ఇది ఆధ్యాత్మికత అనేది ఒక సముద్ర లాంటిది. ఓకేనా? మనము ఆత్మజ్ఞానము ఎంత అంటే ఇప్పుడు ఫిజికల్ బాడీకి మనం ఏమైనా ఆకలి అయితే ఏమైనా ఇస్తే కడుపు నిండుతుంది కదా. అలాగే ఆత్మకి అతి ఫుడ్ ఏమి అంటే ఇది జ్ఞానం. ఎస్పెషల్లీ మనం ఎప్పుడు స్పిరిచువాలిటీలో వస్తామో, ధ్యానం చేసుకుంటూ వెళ్తామో, ఆత్మకి ఒక నిండేది కాదు ఏమి అంటే జ్ఞానము. మీరు 24 hours కూడా తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఆత్మ జ్ఞానం మనం పొందుతూ ఉంటామో మన ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. మనము చూడొచ్చు ఫిజికల్ బాడీ అంటే మనం పొద్దున్నే కాన్షియస్ మైండ్ లో ఉంటాం. అప్పుడు కూడా మనకు తెలుస్తుంది మనం ఏం వింటున్నాము, ఏ జ్ఞానం తీసుకుంటున్నాము. అంటే ఆత్మ పుట్టి నుంచి లాస్ట్ వరకు కూడా 1 సెకండ్ కూడా పడుకోదు. ఓకేనా? నైట్ కూడా మనం పడుకుంటాం కదా, అప్పుడు తన ఆస్ట్రల్ బాడీతో కనెక్ట్ అయ్యి అప్పుడు కూడా తన ఆకలి తీసుకుంటూ ఉంటుంది ఆత్మ. అంటే ఆత్మకి నిండేది కాదు ఈ జ్ఞానం అనేది. మనం ఎంత తీసుకున్నా కూడా అది తీసుకుని తన ఎదుగుతన అవుతుంది, కానీ ఎండ్ అనేది ఉండదు. అలాగే మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ వస్తామో మీరు అబ్జర్వ్ చేయండి, డే 1 నుంచి ఇప్పుడు వరకు మన ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అయ్యింది అని మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ రియలైజ్ పొందాలి. ఊరికే సార్ చెప్పారు కదా ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఓకే, కానీ మీలో ఏమి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది? ఊరికే సార్ చెప్పారని వింటున్నాము, చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాం, కానీ మన లోపల 1% కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేదు అంటే మనం ఏం చేసినా ఏమి ఉపయోగం కదా. ఫస్ట్ మనం డే 1 నుంచి ఇప్పటి వరకు మనకి ఏమి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది? ఎవరు సర్టిఫికేట్ ఇవ్వరు, మనది మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ధ్యానం అన్నదే మన లోపల మనము జర్నీ చేసేది ధ్యానం. మన లోపల మన అంతరాత్మకు, మన ఇంట్యూషన్ కు మనం కనెక్ట్ అయ్యేది ధ్యానము. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే బయట ఏమీ లేదు, మనము బయట అన్ని ఉన్నాం అనుకుంటాం. ఎందుకంటే మన అంత ఫిజికల్ లైఫ్ లో కనెక్ట్ అయిపోయాం కదా.
రెస్ట్లెస్ గా ఉంటున్నాం, కానీ బయట ఏమీ లేదు. ఉండేదంతా విశ్వమంతా, బ్రహ్మాండం అంతా మన లోపలనే ఉంది. ఎప్పుడు ఆ ఒక ఎనర్జీ కాన్షియస్ తో చైతన్య స్థితి కనెక్ట్ అవుతామో అప్పుడు మనకు రియలైజ్ అవుతున్నాం. ఎలా అంటే కృష్ణుడు అర్జునుడికి చూపిస్తాడు కదా విశ్వరూప. ఆ విశ్వరూప మన లోపల మనం ఎప్పుడు చూసుకుంటామో దట్ ఈస్ ద అవర్ అల్టిమేట్ స్టేట్, దట్ ఈస్ ద సాక్షాత్కారం. మన లోపల ఉన్న ఆ ఆత్మది విశ్వరూపాన్ని మనము ఎప్పుడు మనం చూసుకుంటామో దట్ ఈస్ ద అల్టిమేట్. ఓకేనా? దాంట్లో ఈ రోజు ఉండేది నేను తీసుకుంటున్నది ఇంకొక టాపిక్ ఏమి అంటే ఆకాశిక్ రికార్డ్స్ అని. ఆకాశిక్ రికార్డ్స్ ఏమిది అంటే మన నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే మన తలరాత. ఎలా అంటే మనము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు కదా, మనము ఈ జన్మలో జీవితంలో ఏమేం చేస్తామో చిత్రగుప్త అన్ని రాసుకుని ఉంటాడు. మన పైన లోకల వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కడికి ఆ పనిష్మెంట్ ఇస్తాడు. మనం ఏమేం చేసామో అనుసారం ఇస్తూ వస్తాడని చెప్తా ఉన్నారు కదా. అదంతా కాల్పనిక స్టోరీ, అది ఏమీ లేదు. నిజమైన చిత్రగుప్తుడు ఎవరు మన జీవితంలో అంటే మన సోల్. ఓకేనా? ఇక్కడ ఎవరు చిత్రగుప్త లేదు, ఎవడు యముడు లేదు, యమలోకము లేదు. ఎప్పుడు మనకు స్పిరిచువాలిటీ, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత భక్తి మార్గంలో ఉన్నా కూడా స్పిరిచువాలిటీ ఇస్ ద అల్టిమేట్, ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు రియాలిటీ, నిజాంశం తెలుస్తుంది. అంతవరకు మనము కూడా వేరే వాళ్ళలాగా యముడు, చిత్రగుప్తుడు, యమలోకము, నరకము, స్వర్గము ఏమీ లేదు. ఉన్నదంతా ఇప్పుడే. మనం ఏమి లోపల ఫీల్ అవుతామో అదే స్వర్గము, అదే నరకము. మీరు ఎప్పుడు కష్టము, బాధ, నాదే ఎక్కువ, నాకు అందరూ కష్టపడుతున్నారు, అదే నరకము. ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారో, ప్రేమ ఇస్తూ ఉంటారో, మీ లైఫ్ మీ లోపల మీరే సంతోషంగా దట్ ఈస్ ది స్వర్గం. హెవెన్, హెల్ అంతా మన లోపల ఉంది, పైన ఏమీ లేదంట. అందుకే పత్రి సార్ మనకి ఎంత సులభమైన చాలా ఎఫెక్టివ్ అయిన ఒక పాత్ చూపించారంటే, ప్రపంచంలో నాకు తెలిసినట్టుగా ఏ ఒక్క గురువులు కూడా ఇలాంటి మార్గం చూపించలేదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉంటే అంత వాస్తవికత మనకు అర్థమవుతూ వస్తుంది. కానీ వేరే వాళ్ళు చూడండి, ఎవ్వరికి అంత టైమే లేదు. కానీ మొబైల్ కి, ఏదైనా మాల్ కి, ఫిల్మ్ కి వాళ్ళు టైం ఇస్తారు. ధ్యానం చేయండి అంటే లేదు మేడం మాకు టైం దొరకదు మేడం అలా అంటారు. ఎందుకంటే వాళ్ళ స్థితి, సోల్ ఇంకా ఎదుగుతన లేదు. ఎలా అంటే మన ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి వెళ్ళి 7th స్టాండర్డ్ బుక్స్ ఇస్తే చదువుతారా? ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్ పిల్లడికి అంతే బుద్ధి ఉంటుంది, అంతే జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఇంకా ఆ ఎదుగుతన ఉండదు. అలాగే సోల్లో కూడా ఎదుగుతన అనేది ఉంటుంది. మనకు సోల్ రెవల్యూషన్ ఎప్పుడు మనం వింటాం అప్పుడు అర్థమవుతుంది. అందుకే పత్రిస్తారు సంసారంలోనే నిర్వాణ అన్నారు. ఎందుకంటే మన సంసారంలో ఎంత త్వరగా ఎదుగుతన పొందుతామో అది అన్ని విడిచి మనము కాడులు బెట్ట మీద కూర్చొని ధ్యానం చేస్తే రాదది. ఎవరైనా చెయ్యొచ్చు. కానీ సంసారంలో మన ఫ్యామిలీలో, రిలేటివ్, ఫ్రెండ్స్ లోనే ఎన్నో టైప్ సోల్స్, ఎన్నో టైప్ లెసన్స్ మనం చదువుకుంటాం కదా. అలాంటి లెసన్స్ మీకు ఈ ప్రపంచంలో ఎవ్వరు చూపించరు. అందుకే సార్ సంసారంలోని నిర్వాణ పొందండి అన్నారు. ఇక్కడ మనం తెలుసుకున్నట్టుగా వేరే ఎక్కడ కూడా మనకు ఈ జ్ఞానం దొరకదు. అందుకే దిస్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ. కానీ మనం ఆ లెసన్ ఏమనుకుంటాము, కష్ట, బాధ, టార్చర్ అనుకుంటాం. ఎప్పుడు మన సోల్ లెవెల్లో వెళ్ళి అది మనం అవును ఇది నాకు ఎదుగుతనా, నేను దీన్ని నేర్చుకోవాలని ఈ భూమికి వచ్చాను అనుకుంటామో అప్పుడు ఏది మనకు కష్టం అన్నదే ఉండదు. వాడు ఎంత మనకు ఛాలెంజెస్, లెసన్స్ ఇస్తూ ఉంటారో అంత త్వరగా మనకు ఎదుగుతన అవుతుంది కదా. ఎలా అంటే 10th స్టాండర్డ్ పిల్లలకి అదే కష్టము. అదే ఫస్ట్ 11th క్లాస్, 12th క్లాస్ మెడిసిన్ చదివితే వాళ్ళ లెవెల్ కి వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. మనం టఫ్ అనుకుంటే ఎలా? మన సోల్ మెచ్యూరిటీ ఎలా అవుతూ వస్తుందో మనకు ఛాలెంజెస్ కూడా అంత టఫ్ గా ఉంటాయి. అన్ని నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి, ఎదుగుతన పొందాలనే వచ్చాం. కానీ ఇప్పుడు నాకు వద్దు ఉంటే ఎలా? మనం ఏ జన్మలో ఎవరికి ఏమి ఇచ్చామో అదే
తీసుకుంటున్నాం. ఫస్ట్ అది అక్సెప్ట్ చేయాలి. అందుకే పత్రి సార్ 5 ఫార్ములాస్ ఎంత అద్భుతంగా చెప్పారంటే అక్సెప్టెన్స్, ఫర్గివ్‌నెస్, గ్రాటిట్యూడ్, అన్‌కండిషనల్ లవ్, సర్వీస్. ఈ 5 ఫార్ములాస్ ఎంత సులభమైనదో ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటామో అంత మనకి కష్టం అనిపిస్తుంది. ఈ 5 ఫార్ములాస్ మనం ఫాలో చేస్తే చాలు 100% మనకు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? ఈరోజు ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఏమి అంటే మన స్క్రిప్ట్ మనమే రాసుకుని వచ్చాం కదా. మన ఈ జన్మది డిజైన్ మనమే రాసుకుని వచ్చాం, అందరికీ తెలుసు. ఓకేనా? అంటే మన ఒక సోల్ది ప్రతి జన్మది రికార్డ్స్ ఈ ఆకాశిక్ రికార్డ్స్, ప్రతి జన్మది స్టోరీస్ ఈ ఆకాశిక్ రికార్డ్స్ లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది మేడం అంటే ఇది ఫిజికల్ లైఫ్ లో ఎవరు నమ్మరు, ఉండదు కూడా. ఇది ఉండేదే స్పిరిచువల్ స్పెషల్ సూక్ష్మ లోకంలో. మనకు తెలుసు కదా మన ఆస్ట్రల్ బాడీ అని ఉంటుంది, అదే ఆస్ట్రల్ వరల్డ్ అని ఏముంటుందో అక్కడ ఈ ఆకాశిక్ రికార్డ్స్ అన్నది ఉంటుంది. దీని వల్ల ఏమి లాభం మేడం, ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దీనికి ఎనర్జీ కావాలి. ఊరికే అందరికి కనిపిస్తుంది అనేది కూడా లేదు. వెళ్తాము మన లోపల ఉన్న ఒక ఏమంటారు యూనిక్ క్వాలిటీస్ పోర్టల్స్ ఓపెన్ అవుతూ వస్తుంది. అందుకే పత్రి సార్ని చూడండి, ఏ క్వశ్చన్ అడిగినా ఏ సమస్యలు చెప్పినా ధ్యానం చేయవయ్యా అనేవాళ్ళు, కానీ వేరే ఏది చెప్పరు. ఎందుకంటే ధ్యానం ఒక్కటే మనకు అన్ని ఇస్తాయి, కానీ మనకు అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు కదా. ఎప్పుడు మన ఎనర్జీ ఎక్కువ అవుతుందో మనము ఈ ఆకాశిక్ రికార్డ్స్ ని చూడొచ్చు. దీనివల్ల ఏమి లాభం అంటే మనం ఈ జన్మలో ఏమైనా ఒక ఛాలెంజెస్ తో సమస్యలతో అనుభవిస్తున్నామంటే దీని మూలం ఏమి అని ఒకరొకరు కర్మం అని తెలుసు. కళల ద్వారా ధ్యానం ద్వారా చూసుకోవచ్చు. లేకపోతే మన సాధన ద్వారా మనము ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యి చూడొచ్చు. కానీ ఇది అందరికీ చూడేదానికి కూడా రాదు. ఇది మన ఋషిమునుల కాలంలో కూడా ఉండేది, కానీ మర్చిపోయాం మనం. ఓకేనా? ఎలాంటి ఋషిమునులు చూడండి పాత కాలంలో, పురాణ వేద కాలంలో వాళ్ళు నా ఫేస్ చూసి చెప్పేవాళ్ళు కదా, నీకు అంటే నీ పాస్ట్ ఇలాగుంది, ఫ్యూచర్ ఇలాగవుతుంది, నువ్వు దీనివల్ల సఫర్ అవుతున్నావు. వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి అంత అద్భుతమైన క్వాలిటీస్ ఉండేది. తపస్సు చేసి 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 ఆ క్వాలిటీని వాళ్ళు సంపాదించుకున్నారు. అంటే వాళ్ళ ఆకాశిక్ రికార్డ్స్ మన తల మీద చేయి పెట్టే చెప్పేవాళ్ళు కదా, ఆ కనెక్టివిటీ వాళ్ళకు ఉండేది. కానీ ఇది ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఇది వచ్చింది అనుకుంటాం. అవును, ఎప్పుడు 1857లో ఒక యుఎస్ఏలో ఒక స్పిరిచువల్ శాస్త్రజ్ఞ, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞ ఉన్నవాడు. తనకి ఎప్పుడు కలలో రోజు పడుకున్నా లేచిన తర్వాత తను ఏమి అనుకుని పడుకునేవాడు సమస్యలు, దానికి సొల్యూషన్ దొరికేది. వీడికి ఏమిది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఏముంది అని వాడికి ఇది ఆకాశిక్ రికార్డ్స్ కి కనెక్ట్ అయ్యేవాడు. కానీ వాడికి తెలియలేదు. దీని మీదనే 20 years వాడు సంశోధన చేసిన తర్వాత తెలిసింది. వాడు డైరెక్ట్ తన తలరాతనే చూసుకునేవాడు. అంటే ఇది కూడా మనకు సాధ్యమే, కానీ నమ్మాలి. ఏ మేడం చెప్తారు, ఊరికి బూతులు చెప్తారు, స్టోరీ చెప్తారంటే అది మీ స్థితి, నేనేమి చేయలేను. ఎందుకంటే ఎంతో మందికి ఇది తెలిసింది, వాళ్ళు సఫర్ అవుతున్న ఎన్నో సమస్యలని క్లియర్ చేసుకున్నారు. మళ్ళీ మనము ఆధ్యాత్మికతలో మన సేవ, మన పని చూసి మన ఫ్యూచర్ ని కూడా మాస్టర్స్ చేంజ్ చేయొచ్చు. మన ఫ్యూచర్స్ ని మనం వేరే తరంగా రాసుకుని వచ్చామనుకోండి, మనం స్పిరిచువాలిటీలో చేసే పని వల్ల పత్రి సారు లాగా నిస్వార్థ ఎవరు పని చేస్తారో దాని వల్ల మనకి యూనివర్స్ మాస్టర్స్ ఒక కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఏమి అంటే మన ఫ్యూచర్ ని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆకాశిక్ రికార్డ్స్ లో ఏమి రాసి ఉంటుందో దాని ద్వారా మనం అది డిలీట్ చేసి ఎరైజ్ చేసి మన ఫ్యూచర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో మందికి కూడా అయ్యింది. ఓకేనా? యుఎస్ లో వాడికి ఇది తెలిసిన తర్వాత వాడేం చేశారంటే ఎంతో మందిది, అంటే ఇది అందరిది మనం చూడలేము. ఎలా అంటే మేడంది నేను చూడలేను, ఎందుకంటే ప్రతి ఒక్క ఆకాశిక్ రికార్డ్స్ కి న్యూరో కోడ్ అని ఉంటుంది. మేడం నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, చెప్పిన తర్వాత ఆ న్యూరో కోడ్ ని ఓపెన్ చేసి చూడొచ్చు. మేడంకి ఆ ఎబిలిటీ లేదు, చూడలేరు అంటే నేను
ఈ ఆకాశిక్ రికార్డ్ చదివే ఒక స్పెషలిస్ట్ అనుకోండి. నేను దీని మీదనే ఎన్నో సాధన చేసి, చదువుకొని నేను అందరిది చూడంత ఒక కేపబిలిటీ నాకుంది అంటే, మేడం పర్మిషన్ తీసుకొని, మేడంది ఒక ఆకాశిక్ రికార్డ్స్ చదివేసి చెప్పొచ్చు. అంటే మేడం ఎందుకు సఫర్ పడుతున్నారు, రిలేషన్‌షిప్‌లో బాగలేదు, హెల్త్‌లో బాగలేదు అంటే అక్కడ ఉంటుంది. దానికి సొల్యూషన్. ఏ జన్మలో మేడం వేరే వాళ్ళకి ఇలా ఇచ్చారు. మీరు ఇది చేస్తే అంటే ఎంతోమంది దీని ద్వారా ఆ సమస్యలని క్లియర్ చేసుకున్నారు. అంటే అక్కడ సొల్యూషన్ కూడా ఉంటుందంట. అంటే వీళ్ళ హెల్త్ బాగాలేదనుకోండి. ఇప్పుడు మీరు సేవ చేయాలి, అన్నదానం చేయాలి, అనాథాశ్రమంలో పిల్లలకి ఫుడ్ ఇవ్వాలి. ఇలాంటి పనులు చేస్తే ఆ సమస్య అంతా క్లియర్ అయిపోతుంది. అక్కడ ఉంటుంది. మనము మనం మీడియా లాగా వీళ్ళకి ఆకాశిక్ రికార్డ్స్‌కి మీడియేటర్ అయి నేను అక్కడ చూసి మేడంకి చెప్పొచ్చు. ఇది ఆస్ట్రల్ వరల్డ్‌లో ఉంటుంది. సూక్ష్మ లోకలు. ఇది మన ఆస్ట్రల్ బాడీ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఆస్ట్రల్ బాడీ ఎలా రిలీజ్ అవుతుందో మనకు తెలుసు కదా! ఎప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తామో, మనం కలలు చూస్తాం కదా పడుకున్నప్పుడు. అదే ఆస్ట్రల్ బాడీ. మనం పడుకున్నప్పుడు కలలు చూస్తామో అది నాకు అవగాహన ఉండదు. అంటే మనము కాన్షియస్‌లో ఉండము అప్పుడు. ధ్యానంలో అన్ అది నిద్రలో మనం కలలు చూసేది అన్‌కాన్షియస్‌లీ. అదే ధ్యానంలో మనం చూస్తున్నామంటే కాన్షియస్‌లీ. అంటే నా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి నా ఆత్మకి ఇప్పుడు ప్రెజెంట్ ఏమేమి కావాలో ఆస్ట్రల్ బాడీ యూనివర్స్‌లో వెళ్ళి అంతా తీసుకొని వస్తుంది. ఇది ఎలా మనము చెక్ చేసుకోవచ్చు అంటే నైట్ పడుకోముందర మీది ఏమో ఒక సమస్య ఉంది అనుకోండి. మీరు పొద్దున్న కల్లా నాకు ఈ సమస్యకి సొల్యూషన్ కావాలి అనుకొని పడుకోండి చాలు. ఎవరికీ చెప్పే నెసెసిటీ లేదు మీ లోపల. నాకీ ఎంతైనా కూడా అట్ అట్ మార్నింగ్ కల్లా నాకిది సొల్యూషన్ దొరికింది అనుకునే పడుకోండి. అప్పుడు ఆత్మకి తెలుసు నీ దాహం ఏముంది అని. అప్పుడు ఆస్ట్రల్ బాడీ ద్వారా ఆత్మ ఆ వరల్డ్‌కి వెళ్ళి అక్కడ ఆ సొల్యూషన్ తీసుకొని వస్తుంది. అప్పుడు మనం పొద్దున్నే లేస్తే పడుకున్నప్పుడు అనుకున్నాను పొద్దున్నే నాకెలా జ్ఞాపకం వచ్చింది అంటే, మా ఆస్ట్రల్ బాడీ అక్కడ వెళ్ళి అది తీసుకొనొస్తుంది. కానీ మనకది కాన్షియస్ ఉండదు. ఎందుకంటే అంత ఎనర్జీలో మనం లేదు కదా! అది మనకేమీ తెలీదు. కానీ ఇది మన బాడీనే. మన ఆస్ట్రల్ బాడీనే. అంటే ప్రతి ఒక్కరి శరీరంలో 7 బాడీస్ ఉంటాయి కదండీ! ఆ సూక్ష్మ శరీర పని ఏమి అంటే నా ఆత్మకి, నా ఎదుగుదనకి ఏమి అవసరం ఉందో ఆ లోకానికి వెళ్ళి అదంతా తీసుకొని వస్తుంది. అదే మనకి కలల ద్వారా కనిపించేది. అది ఎలా తెలుసుకోవచ్చంటే ఎప్పుడైనా మనం పడుకుంటామంటే ఒక కింద పడిలాగా అనిపిస్తుంది కదా! జర్కొస్తుంది కదా! అది మన ఆస్ట్రల్ బాడీ వెళ్ళి మళ్ళీ నా బాడీ చేరేటప్పుడు అలాగనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఎన్నోసారి మనం ఆ అనుభూతి పొందుతాము. జర్కవుతుంది కదా! అది కూడా మన ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి మళ్ళీ నా బాడీలో చేరుకుంటుంది. దీనికే సూక్ష్మ శరీర యానము అంటాం. అంటే నా సూక్ష్మ శరీరము ట్రావెల్ చేసుకొని ఏ జ్ఞానము ఏమి నాకు అవసరమో అది తీసుకొని వస్తుంది కదా! దట్ ఈస్ ద ఆస్ట్రల్ ట్రావెలింగ్ అని అంటాం. ఇది అందరికీ అవుతుందని లేదు, ఎందరికీ అవ్వదు అనేది లేదు. మన డిజైన్‌లో మనం రాసుకొనొస్తే వస్తుంది. లేదా అంటే లేదు. ఓకేనా? దీని ద్వారా మన తలరాతని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఎన్నో సమస్యలకి కూడా దీని వల్ల సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఇది వేరే కంట్రీస్‌లో ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఇప్పుడు నేనేమైనా సఫర్ పడుతున్నాను అంటే నేనక్కడ వీళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు కదా! ఆకషిక్ రికార్డ్స్ చదివేవాళ్ళు ఇంత డబ్బులిస్తే వాళ్ళు మనకి ధ్యానం ద్వారా, లేకపోతే హిప్నోటిజం ద్వారా మన ఈ న్యూరో కోడ్‌ని తెలుసుకొని మనకి మన ఒక ఆకాశిక్ రికార్డ్స్‌ని వాళ్ళు చదివి చెప్తారు. ఇక్కడ నువ్వు ఇలా చేశావు, అందుకే ఇలా సమస్య నువ్వు అనుభవిస్తున్నావు, ఎదురుస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే నీకది ఇదవుతుంది అని వాళ్ళు మన ద్వారా ఇది ధ్యానంలో కూడా చేస్తారు. హిప్నోటిజం చేసి కూడా చేస్తారు. దీనికి ఎన్నో రూట్స్ ఉన్నాయి. కానీ దీనికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు. ఇది అందరూ కనెక్ట్ అవ్వరు, అందరూ చదవలేరు. నాకు కావాలి అంటే మనం సాధన చేయాలి. ఇది ఊరికే ఇప్పుడు కూర్చుంటే రేపు తెలుస్తుందని కాదు. మనము దీనికి ఒక తపనలాగా ధ్యానం చేసి, నేను నా తలరాత చేంజ్ చేసుకొని,
ఆధ్యాత్మికతకి, యూనివర్స్ కి, పత్రిసార్ సంకల్పకి నేను పని చేసేదానికి రెడీగా ఉన్నాను అనుకుని కూర్చుంటే 3 అవర్స్ 4 అవర్స్ ఎప్పుడు నీ ఎనర్జీ ఎక్కువ అవుతూ వస్తుందో మనం కనెక్ట్ అవ్వచ్చు. మన ఆకాశిక్ రికార్డ్స్ ని మనం చూడొచ్చు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ ఇది న్యూరో కోడ్ లీక్ అంటే న్యూరో కోడ్ తెలిస్తే మాత్రం మనం వేరే వాళ్ళది చదవచ్చు. లేకపోతే మనది మనం చదివి మనం చేంజ్ చేసుకోవచ్చు. అందుకే ఇది కూడా సారు ఏది మీరు తెలుసుకోకూడదు, అన్ని తెలుసుకోండి అని చెప్పలేదు. వాళ్ళ స్థితి అనుసారం వాళ్ళు తెలుసుకుంటారు. పత్రి సార్ మనకి ఇచ్చిన అద్భుతమైన వరమే ఇది. మన PSSM లో సార్ మనకందరికీ ఏ ఒక బౌండరీ కూడా వేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సోల్ కూడా ఒక యూనికే. నేను ఒక దీంట్లో స్పెషలిస్ట్, మేడం ఒక దీంట్లో స్పెషలిస్ట్, సార్ ఒక దీంట్లో స్పెషలిస్ట్. ఊరికే అలాంటి వాళ్ళు ఎవరు ధ్యానంకు రారండి. పత్రి సార్కి తెలుసు. మనం సాధన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగని నేను గ్రేట్, మేడం గ్రేట్ కాదని కాదు. వీఆర్ గ్రేటే. గ్రేట్ ఉండే వాళ్ళే ఆధ్యాత్మికకు వచ్చేది, ధ్యానం చేసేది. కానీ మన కాన్ఫిడెంట్ ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మీ మీద లేదు అంటే ఎదుటి వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పండి? దీనికంతా ఒకే సాధనం ఏమి అంటే ధ్యానం. ఎంత ధ్యానం చేసుకుంటూ వెళ్తారో అదంతా మీకు లోపల ఉన్న క్వాలిటీస్ బయట వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి కూర్చోకూడదు. పత్రి సార్ అదే అన్నవాళ్ళు. నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి, ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరగాలి, ఛానలింగ్ అవ్వాలి అంటే ఈ జన్మ పూర్తి కూడా అవ్వదు. మీరు ఊరికి ధ్యానం చేయండి. నా కాన్షియస్ లెవెల్ ఎదగాలి, నా ఆత్మ ఎదగాలి, నేను పత్రి సార్ సంకల్పానికి పని చేయాలనుకుని కూర్చోండి. అప్పుడు యూనివర్స్ కి తెలుసు మీ ద్వారా ఏమేమి చేపించుకోవాలో, మీ లోపల నుంచి ఏమి బయట రావాలో అన్నీ తెస్తుంది. ఎప్పుడు కూడా స్వార్థ కోసం ధ్యానం చేస్తే అది ధ్యానమే కాదు. ఎప్పుడు కూడా ధ్యానం కోసం ధ్యానం చేయాలి. నిస్వార్థతో చేస్తే అప్పుడు 100% అవుతుంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మా పత్రి సార్ కదా. సార్ ఎప్పుడు కూడా నాకు గురువు అనండి, నేను అది ఎదగతన్నా, నాకు ఇది చేయండి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మన మధ్యంలోనే సార్ నార్మల్ మనిషిలాగా ఉండి పరమాత్మ స్థితికి వెళ్ళిపోయారంటే మనం ఇంకెంత మనం ఎదగాలి చెప్పండి. 360 యాంగిల్లో కూడా మనం ఎదిగితే కానీ పరమాత్మ స్థితిలో వెళ్ళలేము, సహస్రార స్థితి పొందలేము. ఎప్పుడు కూడా సార్ చెప్పేవాళ్ళు, సాధన ప్లస్ సేవ = సాక్షాత్కారం అనేవాడు. ఓన్లీ సాధన చేస్తేను వేస్ట్, ఓన్లీ సేవ చేస్తేను వేస్ట్. సాధన ప్లస్ సేవ = సాక్షాత్కారం, ముక్తి, ఎన్లైట్మెంట్ ఏమైనా అనొచ్చు కదా. మన కోసము, మన ఫ్యామిలీ కోసం, మన వాళ్ళ కోసం ఉంటాం. పుట్టిటి నుంచి ఇప్పటి వరకు అదే చేస్తున్నాం. కానీ ఎప్పుడు మనం ధ్యానం తెలిసిందో, ఆత్మజ్ఞానం పొందామో, కొంచెమైన సేవ పత్రి సార్ కోసం, పత్రి సార్ మనకు పునర్జన్మ ఇచ్చిన పితామహ, వాళ్ళ కోసం ఒక సేవ, అళిల సేవ అనొచ్చు. యూనివర్స్ కోసం, భూతల్లి కోసము, జంతువుల కోసం చేస్తాం కదా. అది నిజమైన పరమాత్మ స్థితి. నా భర్తకు చేస్తాను మేడం, నా ఇంటికి చేస్తాను మేడం, అది అందరూ చేస్తారు. జంతువులు చేస్తారు. కుక్క తన పిల్లకి కూడా తను తినిపిస్తుంది. ఏనుగ కూడా తన జంతువులు కూడా చేస్తాం. కానీ మనుషులైన తర్వాత మనము ఈ అన్ని జంతువుల కన్నా అతి బుద్ధివంతులైన జంతువు, నేనే దేవుడు అని అనుభూతి పొందేంత ఏకైక ప్రాణి ఎవరు అంటే మనుషులు అంట. కానీ మనం మనుషులాగా అయిపోయామంటే జంతువుల కన్నా హీన స్థితిలో వచ్చేసాం. మనము నాన్ వెజ్ తినేది, మనము మన కోసము, మన పిల్లల కోసం, వేరే వాడి సంగతి నాకెందుకబ్బా, నా పిల్ల, నా భర్త, నా ఇంటి అంతే అనుకుంటాం. అది జంతువులు ఉంటారు. కానీ మనము పుట్టిన తర్వాత చచ్చే వరకు ఈ మధ్యలో మనం ఏం చేశామంటే అప్పుడు మనం వెనక చూస్తే ఏమీ లేదు కదా. ఎప్పుడు ఈ ఆధ్యాత్మికతలో వస్తామో అప్పుడు మనకు సేవా మనోభావం వస్తుంది. పత్రి సార్ ఏమంటారంటే, నువ్వు సహస్రార స్థితి పొందాలి అంటే సేవ ఒక్కటే అంట. ధ్యానం ద్వారా సేవ ఎప్పుడు ఎక్కువ చేస్తావో అప్పుడు మన సహస్రార స్థితి పొందుతామంట. ఎందుకంటే సార్ ఏమీ డబ్బులు అడిగేవాళ్ళు కదా, ధ్యానం నేర్పించేవాళ్ళు. ఒక్క రోజైనా ఒక్కరితో ఒక్క రూపాయినే తీసుకున్నారా? ఎప్పుడు ఎంతో మాస్టర్ వాళ్ళు తీసుకుంటున్నారు, అది వాళ్ళ స్థితి. సార్ ఒకే మాట అడిగేవాళ్ళు, వెజిటేరియన్ అయ్యండి అని. ఎందుకంటే మీరు ఎక్కడైనా విన్నారా,
వెజిటేరియన్ ఎనిమల్స్ నాన్ వెజ్ తిన్నామని, ఎలిఫెంట్ కానీ, కౌ కానీ, క్యామల్ కానీ, ఇవన్నీ చూడండి హిస్టరీనే లేదు. నాన్ వెజ్ తిన్నామని అంటే ఆ జంతువులకి ఈ సామాన్యమైన అవగాహన ఉంది నాన్ వెజ్ తినకూడదని. కానీ మనుషులకి ఆ జంతువుల కన్నా మనం హీన స్థితిలో వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈ శరీరం అన్నది నాన్ వెజ్ కి నిర్మాణమైంది కాదు. పంచభూత తత్వం నుంచి నిర్మాణమైన ఈ శరీరము వెజిటేరియన్ కోసమే. ఎలా అంటే మీరు ఇప్పుడు పెట్రోల్ కారుకి డీజిల్ వేస్తే ఎలాగుంటుంది చెప్పండి? పాడైపోతుంది కదా. అలాగే మన బాడీ పార్ట్స్ అంతా వెజిటేరియన్ కోసమే నిర్మించింది పడింది. కానీ మనము ఒక 2 మినిట్స్ టేస్ట్ కోసం, 2 ఇంచ్ టంగ్ కోసం మన బాడీనే మనం శ్మశానంగా మార్చుకుంటున్నాం కదా. ఎందుకంటే వెజిటేరియన్ 3 అవర్స్ పడుతుంది డైజెస్ట్ అయ్యేదానికి. అదే నాన్ వెజ్ 3 డేస్ పడుతుంది. అంటే 3 డేస్ వరకు ఈ బాడీ అన్నది శ్మశానం అయిందా? మా కర్ణాటకలో బసవಣ್ణ అని ఉండేవారు. వాళ్ళు ఏం చెప్పారంటే దేహమే దేవాలయం అని. ఎప్పుడు ఈ బాడీని నువ్వు దేవాలయగా పరిశుద్ధంగా పెట్టుకుంటామో అప్పుడు మన లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం అవుతుందంట. అక్కడ మనం ప్రతిష్టాపన చేస్తాం కదా గుడిలో. ఎలాగంటే అలాగుంటే ఆ దేవుళ్ళని మనం ప్రతిష్టాపన చేయగలమా? అలాగే మన లోపల ఉన్న ఆత్మ ప్రతిష్టాపన పొందాలి, అక్కడ ఉండాలి అంటే మన బాడీని అంత క్లెన్స్ గా పెట్టుకోవాలి. అందుకే సార్ ఏం చెప్పేవాళ్ళు, వెజిటేరియన్ కావండి. సార్ది 3 సంకల్ప అంతే. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. వేరే ఏమి సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు జంతువుల్ని చంపి నువ్వు తినవయ్యా అని ఏ దేవుళ్ళు అడగలేదంట. మన స్వార్థులు, సమయ సాధకులు, జంతువులకున్నంత నార్మల్ జ్ఞానం కూడా లేదు మనకి. మనం అనుకుంటాము మనం సో ఇంటెలిజెంట్, సో డివైన్. ఏం డివైన్ అండి? జంతువుల్ని చంపి తినేది ఒక డివైనిటీనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో ఎక్కడ నాన్ వెజ్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడనే ప్రకృతి వికోపం జరుగుతుంది. ఫస్ట్ చైనా చూడండి, కరోనా వచ్చింది అక్కడి నుంచి. అక్కడ ఎక్కువ జంతువులు, పాములను కూడా తింటారు. మనం పాముల్ని సుబ్రహ్మణ్య స్వామి అని పూజిస్తాం కదా. మన ఇండియా ఒక్కటే అండి, ప్రతి ఒక్క చరాచర ప్రాణి పక్షిలో కూడా మనము దేవుళ్ళని చూస్తాం. అందుకే దేవుళ్ళు కూడా ప్రాణిని వాళ్ళ వాహనంగా తీసుకుంటారు. శివుడికి నంది, సుబ్రహ్మణ్య స్వామికి పికాక్, గణేష్కి ఇది ర్యాట్. ప్రతి ఒక్క దేవుడికి చూడండి వాళ్ళు జంతువులతోనే ఉంటారు. అంటే మన మనుషులు కూడా సంఘజీవి అని చూపిస్తున్నారు. కానీ మనము ఈ తిన్న కోసం దాన్ని కూడా చంపి తింటున్నాం కదా. మన జపాన్ లో కూడా ఇది అయ్యింది, జ్వాలాముఖి అయింది. అక్కడ కూడా ఎంతో టెక్నికలీ వాళ్ళు నంబర్ 1 గా ఉండొచ్చు, కానీ నేచర్ ముందుగా మనం 0 అని ప్రూవ్ చేసుకుంటున్నాం. యుఎస్ఏ కూడా అంతే, దేవుళ్ళకి ఎదగతల చేశారు. ఏమైంది? లాస్ ఏంజలీస్ ఊరే బర్న్ అయిపోయింది. మన దేశం ఒక్కటే అండి, మన సనాతన ధర్మ ఆ ఒక ఇది ఉందనే మనం రామకృష్ణ పుట్టిన ఒక ఇది మనది ప్లేస్. అందుకే మనం ఇంత సేఫ్ గా ఉన్నాం. ఇది ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఇది మన తలరాత అనొచ్చు. ఇక్కడ చిత్రగుప్తుడు అంటే ఎవరు లేదు, మన ఆత్మనే మన చిత్రగుప్త, మన మైండే యముడు అనొచ్చు. ఎప్పుడు మనం ధ్యానం చేస్తూ వస్తే మన తలరాత మనకే కనిపిస్తుంది. అంటే ఇది ఎందుకు నేను సఫర్ అవుతున్నాను, దీనివల్ల నేను ఏమి నేర్చుకోవాలి అని నాకు ఎప్పుడు అవగాహన వస్తుందో అది మనకంతా క్లియర్ అవుతూ వస్తుంది. మనకు ధ్యానంలో ఎన్నో జన్మలు కూడా చూసుకుంటాం కదా. అది ఏమి అంటే మన చేసిన కర్మ మనకి కళల ద్వారా ధ్యానంలో విజన్ కనిపిస్తే ఎన్నో జన్మ కర్మ క్లియర్ అవుతుంది. అందుకే ధ్యానం ఒకటే. ఇది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది అదే కదా, జ్ఞానాబ్ది దగ్ధ కర్మాణం. ఎప్పుడు మనకు ఆత్మ జ్ఞానం అన్నది ఎక్కువ అవుతూ వస్తుందో మన కర్మ అంతా బర్న్ అవుతూ వెళ్తుందంట. ఈ జ్ఞాన ద్వారానే మనం కర్మని క్లియర్ చేసుకోవచ్చు. మనం ఎంత పూజ పాటలు చేసినా తప్పు అని నేను అనను, కానీ ఆ కర్మ క్లియర్ అయ్యేది అంటే ధ్యానం ద్వారానే. ధ్యాన ద్వారా మన ఎన్నో జన్మాలు కర్మ క్లియర్ చేసుకోవచ్చు. మన ఫ్యూచర్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ మూమెంట్ లో కూడా మనము సంతోషంగా ఉండొచ్చు. అందుకే పత్రి సార్ ను చూడండి, 40 years సార్ ఎప్పుడు కూడా నా కోసము, నా పిల్లలు, నా భార్య అని స్వార్థం చూపించలేదు కదా. సార్ ఆఖరి ఊపిరి వరకు కూడా నిస్వార్థంగా ఉన్నారు.
ఎక్కడ కూడా వేరే గురువులాగా నాకు అదే కార్ కావాలి, ఇలాంటి డబ్బులు కావాలి, నాకు ఇలాంటిదే మోస్ట్ సింపులెస్ట్ గురువులు ఈ ప్రపంచంలో అంటే మన పత్రి సార్. ఎప్పుడు కూడా సార్ ఏది ఎక్స్‌పెక్ట్ చేయకున్నా ఓన్లీ యూనివర్స్ కోసం, భూతల్లి కోసం, జంతువుల కోసం, ప్రతి ఒక్క మనిషికి ఆత్మజ్ఞానం కోసం వర్క్ చేశారు. మనము కూడా ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్నామంటే పత్రి సార్ అంతా మనం చెయ్యలేము. ఎన్నో జన్మలు మనం రావాలి. కానీ దాంట్లో ఒక పర్సెంట్ అయినా మనం చేస్తే మన ఎదుగుదల అవుతుందని చెప్పి ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.